నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో సభాపర్వం అండి. సభాపర్వంలో వచ్చేసి శ్రీకృష్ణ పరమాత్ముడికి సంబంధించేసి భీష్ముడు ఆయన గొప్పతనాన్ని చెప్తా ఉన్నాడు. భగవద్గీతలో ఆయన యొక్క విశ్వరూప దర్శనం అనేది ఏదైతే అర్జునుడు కలిగిందో దాన్ని భీష్ముడు ముందుగానే అందరికీ తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకు మరి చాలా చోట్ల ఇది ఇంతవరకు నేను కూడా విని ఉండలేదు, బట్ ఈ సభాపర్వంలో వింటూ ఉన్నాను, చాలా సంతోషం. ఇక సహస్ర కిరీటాలు కలవాడు, అనేక రూపాలు కలవాడు, గొప్ప తేజస్సు కలవాడు, అనేక వర్ణాలు కలవాడు, సమస్త దేవతలకు ఆది కారణమైనవాడు, అవ్యక్త ప్రకృతి కంటే ఉన్నతుడైన పరమేశ్వరుడు ఇతడే. ఆ సర్వవ్యాపకుడైనటువంటి నారాయణుడు మున్ముందుగా నీటిని సృష్టించాడు. తరువాత ఆ నీటిలో స్వయంగా బ్రహ్మను సృష్టించాడు. చతుర్ముఖుడైన ఆ బ్రహ్మ స్వయంగా ఈ సర్వలోకాలను సృష్టించాడు. పూర్వం సృష్టికి మొదటి కాలంలో ఈ విధంగా ఈ సమస్త లోకాల సృష్టి జరిగింది. సో ఓ రకంగా భూమి మీద ప్రాణి ఆవిర్భావానికి ముందు జరిగింది ఏంటంటే నీటి సృష్టి, నీరు. సో ఆ నీటిలోంచే బ్రహ్మ పుట్టాడు. ఇక ఆ బ్రహ్మే సర్వలోకాలను సృష్టించాడు. మరలా ప్రళయం జరిగినప్పుడు ఈ స్థావర జంగమాలు, బ్రహ్మాదులు, చరాచర లోకాలు మూలతత్వంలో అలయమైపోయాయి. అంటే ఓ రకంగా ఎలా చెప్పాలంటే సృష్టి ఎండ్ అవుతుంది అంటారు. అప్పుడు మరలా నీటి ద్వారానే మొత్తం ఎండ్ అయిపోయేది. ఎండ్ అయిపోయినప్పుడు ఎగైన్ మరల సృష్టి మొదలైంది. ఈ విధంగా సమస్త భూతాలు ప్రళయకాలంలో మూల ప్రకృతిలో లయం కాగా సర్వాత్మ స్వరూపుడైనటువంటి నారాయణుడు ఒకడే సర్వవ్యాపకుడే నిలిచి ఉన్నాడు. ఆ నారాయణుని యొక్క సర్వ అవయవాలే సర్వదేవతలను, అంటే ఆ నారాయణ యొక్క దేహం ఉంది, అదే సర్వ దేవతలకు మొత్తం. అతని శిరస్సు స్వర్గం, నాభి ఆకాశం, పాదాలు భూమి, అంటే తల దేవతలు, శిరస్సు స్వర్గం, క్షమించాలి, ఆయన దేహం అంతా దేవతలే. శిరస్సు తల వచ్చేసి స్వర్గం, నాభి అంటే బొడ్డు వచ్చేసి ఆకాశం, పాదాలు వచ్చేసి భూమి. ఆ నారాయణుని నాసిక అంటే ముక్కు అశ్విని దేవతలు, కన్నులు సూర్యచంద్రుడు, ఆ మహాత్ముని ముఖం ఇంద్రాగ్నులు, తక్కిన సర్వ దైవతాలు ఆ మహాత్ముని యొక్క అవయవాలు. మనులలో దారం వ్యాపించినట్లుగా ఆ శ్రీహరి అంతటా వ్యాపించి ఉన్నాడు. సర్వభూతాలు ప్రళయంలో లయం కాగా అంతటా చీకటి వ్యాపించి ఉంది. దాన్ని చూసి సర్వజ్ఞుడు మహాయోగి అయినటువంటి నారాయణ పరమాత్మ బ్రహ్మభూతుడై తన్ను తానే బ్రహ్మగా సృష్టించుకున్నాడు. సర్వభూతాలకు అధ్యక్షుడు, అన్నింటికి మూల కారణం అచ్యుతుడు అయినటువంటి ఆ బ్రహ్మస్వరూపంలో ఉన్నటువంటి నారాయణుడు సనత్కుమారుణ్ణి, రుద్రుణ్ణి, మనువును, తపోధనులను, ఈ సమస్త లోకాలను ప్రజలను సృష్టించాడు. తగిన సమయంలో మన్వాదులను సృష్టించాడు. మహాత్ములకు వారి వలన శాశ్వతమగు సనాతన బ్రాహ్మం నానా రూపాలను పొందింది. అనేక కోట్ల కల్పాంతాలు గడిచాయి, అనేక కోట్ల భూత ప్రళయాలు నడిచాయి. ఈ జగత్తంతా విష్ణుమయం. వేల కొలది మన్వంతరాలు, యుగాలు, కల్పాంతాలు, భూత ప్రళయాలు నిరంతరం చక్రంలా ప్రవర్తిస్తూ ఉంటాయి. శ్రీమన్నారాయణుడు సర్వవ్యాపకుడై లోకహితం కోసం చతుర్ముఖ బ్రహ్మను సృష్టించి తాను క్షీర సముద్రంపై నివసిస్తాడు. ఆ బ్రహ్మ సర్వదేవతలకు లోకానికి పితామహుడు. అందువల్ల ఆ నారాయణుడు అందరికీ ప్రపితామహుడు. అవ్యక్తుడు, వ్యక్త రూపం గలవాడు, సృష్టి ప్రళయాలలో నిత్యంగా ఉండేవాడు. సర్వవ్యాపకుడైనటువంటి నారాయణుడు ఈ జగత్తునంతా కూడా రచించాడు. సో సృష్టి అంతా కూడా ఆయనే. ఇతడు నారాయణుడిగా ఉంటూనే బ్రహ్మను, సూర్యచంద్రులను, ధర్మాన్ని స్వయంగా సృష్టించాడు. సర్వ ప్రాణులకు అంతరాత్మైనటువంటి నారాయణుడు కార్యవశాన అనేక రూపాల్లో ప్రాదుర్భవించాడు. దేవగణాలతో కూడినటువంటి ఆ దివ్యమైనటువంటి ప్రాదుర్భావాలను, అవతారాలను చెప్తాను విను అంటూ భగవంతుడైన శ్రీహరి సహస్ర యుగాలు నిద్రించి, సహస్ర యుగాలు అంటే 1000 యుగాలు, మళ్ళీ ఒక్కో యుగం కొన్ని లక్షల సంవత్సరాలు. సో ఇంకా మనం లెక్క కూడా కష్టమే. ఇక యుగ సహస్రం పూర్తయిన తర్వాత, అంటే 1000 యుగాలు పూర్తయిన తర్వాత పరమేష్టి బ్రహ్మ, కపిలుడు, దేవగణాలు, సప్తర్షులు, శంకరుడు అనే వారిని సృష్టించాడు. ఓకే, బ్రహ్మని, కపిలుడిని, దేవగణాలని, సప్తర్షులు, శంకరుడు అనేవారిని సృష్టించాడు. ఇదే విధంగా సనత్కుమారుణ్ణి, మనువును, ప్రజాపతిని సృష్టించాడు. పురాతన కాలంలో అగ్నితో సమానమైన తేజస్సు గల నారాయణుడు దేవాదులను సృష్టించాడు. ప్రళయకాలంలో చరాచర భూత ప్రపంచమంతా కూడా లయమైంది. దేవతలు, రాక్షసులు, మనుషులు, నాగులు, అసురులు నశించారు. ఆ సమయంలో మధుకైటబులనే సోదరులైన రాక్షసులు ఇరువురు సాగర మధ్యంలో యుద్ధానికి సిద్ధపడ్డారు. వారి కోరిన వరాలిచ్చి వారిని నారాయణుడు సంహరించాడు. పూర్వకాలంలో మహాత్ముడైనటువంటి విష్ణువు చెవుల మలిన నుండి పుట్టిన వారు 2 రాక్షసులు. 2 భూమిని బంధించి మట్టితో ఆకృతిని పొందారు. పర్వతరాజైన హిమవంతునితో సమానంగా ఉన్నటువంటి వారు 2 కూడా సముద్రంలో నిద్రిస్తున్నారు.
ఆ సమయంలో బ్రహ్మ ప్రేరణతో వాయువు వారిలో ప్రవేశించింది. వారిరువురు స్వర్గాన్ని కప్పివేసి ఇంకా వృద్ధి చెందసాగారు. వాయుదేవుడే ప్రాణంగా గల వారిని చూచి బ్రహ్మ మెల్లగా వారిని స్పృశించాడు. వారిలో ఒకరికి మృదువైన వానిగా, మరొకరిని కఠినమైన వానిగా స్పర్శ వల్ల గుర్తించి జలోద్భవుడైనటువంటి ఆ బ్రహ్మ వారికి పేర్లు పెట్టాడు. వారిలో మృదువుగా ఉన్నవాడు మధువని, కఠినంగా ఉన్నవాడు కైటబుడని పెట్టాడు. మిక్కిలి అంటే మర్రా చెప్తాను. మృదువుగా ఉన్నటువంటి మధువని పెట్టాడు, కఠినంగా ఉన్నటువంటి కైటబుడని పెట్టాడు. మిక్కిలి బల గర్వితులై వారిద్దరు కూడా సంచరించసాగారు. వారు ముందుగా స్వర్గలోకం చేరి ఆ లోకాన్ని అంతా కూడా కప్పివేసి సంచరింపసాగారు. ఆ సమయంలో లోకమంతా జలమయంగా ఉంది. యుద్ధ కాముకులైన ఆ ఇద్దరు నిర్భయంగా తిరగసాగారు. వారిని చూసి లోక పితామహుడైన బ్రహ్మ ఆ ఏకార్ణవ జలరాశిలో అంతర్ధానమయ్యాడు. ఓకే, బ్రహ్మ ఇంకా అందులో కలిసిపోయాడు అన్నట్టు. అతడు పద్మనాభుని నాభి దేశం నుండి పుట్టిన పద్మలో నివసించాడు. విష్ణుమూర్తి యొక్క నాభి నుండి వచ్చిన పద్మం ఉందా, అందులో బ్రహ్మనుడు ఉన్నాడు. ఆ పద్మం స్వయంగా పుట్టిన పంకజమే కానీ పంకు నుండి పుట్టింది కాదు, నిర్మలమైంది. లోక పితామహుడైన బ్రహ్మ తన నివాసానికే దాన్ని పూజించాడు. ఆ నారాయణ చతుర్ముఖులు ఇరువురు కూడా జలగర్భంలో అనేక సహస్ర సంవత్సరాలు శయనించి చలించకుండా ఉన్నారు. ఆపై చాలా కాలం తర్వాత ఆ మధు కైటబులిద్దరు కూడా బ్రహ్మ ఉన్న చోటుకు వచ్చారు. వారిద్దరిని చూచి కోపంతో ఎర్రబడ్డ కళ్ళతో మహా తేజస్సు గల పద్మనాభుడు శయనం మీద నుండి లేచాడు. అప్పుడు వారిరువురికి ఆ నారాయణునికి మధ్య జరిగిన ఘోరమైన యుద్ధం జరిగింది. ముల్లోకాలు జలప్రళయంలో ఏకార్ణవం కాగా అంటే ఒకటైపోయినాయి అన్నట్టు. వేల సంవత్సరాల నారాయణునికి ఆ మధు కైటబులకు ఘోర యుద్ధం జరిగింది. అయినా ఆ రాక్షసులిద్దరికి శ్రమ కలగలేదు. యుద్ధ ఖండూతితో ఉన్నటువంటి ఆ రాక్షసులిద్దరూ చాలా కాలం తర్వాత మనస్సంతుష్టి పొంది సర్వవ్యాపుడైన నారాయణతో ఇలా అన్నారు: నీ యుద్ధంతో మేము ఆనందించాం. నీవు ప్రశంసించదగినవాడు, మాకు మృత్యు స్వరూపుడు. నీటిలో మునగకుండా ఉన్న భూమిపై మమ్మల్ని సంహరించు అన్నారు. ఇక నీచే చంపడి నీకే పుత్రులుగా జన్మిస్తాం. యుద్ధంలో మమ్మల్ని జయించిన వారికి మేము పుత్రులుగా పుట్టవలసి ఉంది. వారి మాట విన్నటువంటి నారాయణుడు వారిద్దరిని కూడా పట్టి చేతులతో హింసించి తన తొడలపై పెట్టుకుని ఆ మధు కైటబులను సంహరించాడు. మరణించి ఆ రాక్షసులిద్దరి శరీరాలు కూడా నీటిలో మునిగి ఒకటయ్యాయి. నీటి తరంగాల తాకిడికి వారి శరీరాల నుండి కొవ్వు వెలువడింది. ఆ కొవ్వు అంతా నీటిలో వ్యాపించింది. క్రమంగా వారు అంతర్ధానమయ్యారు. ఆ రాక్షసుల కొవ్వు భూమినంతా కప్పివేసింది. అప్పటి నుంచి భూమికి మేధిని అనే పేరు కలిగింది. ఆ పద్మనాభుని ప్రభావం వల్ల ఈ మేధిని మనుషులకు శాశ్వతమైనటువంటి ఆధారంగా చేయబడింది. గురునందన, శ్రీకృష్ణ భగవాను యొక్క వేల అవతారాలు గడించాయి. యథాశక్తిగా వాటిని గురించి చెబుతాను విను. పూర్వకాలంలో కమలనాభుడు సాగర జలంలో నిద్రిస్తుండగా పుష్కరం అంటే పద్మంలో దేవతలు ఋషిగణాలు సంభవించారు. ఇది పౌష్కరికమనే అవతారంగా చెప్పబడుతోంది. వేదశృతి ప్రమాణంగా పురాతనమైంది అని చెప్పబడింది. సో ఆయన అవతారాలు రిమైనింగ్ మనం రేపు డిస్కస్